Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కో అంటే కోటి, కో అంటే కోకాపేట్. కోకాపేట్ అంటే కోటి ఆశల పంట. ఇక్కడ భూముల ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన భూమి వేలంపాటలో కోకాపేట్లో ఎకరం 151.25 కోట్ల రూపాయలు పలికింది. ఈ రికార్డ్ హైదరాబాద్ సిటీ లాంగ్ టైమ్ డెవలప్మెంట్ పై ఇన్వెస్టర్లకు ఉన్నటువంటి నమ్మకానికి అద్దం పట్టే విధంగా ఉంది. మరోవైపు ఏపీలో అమరావతి పనులు, ఇటు వైజాగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ తో మార్కెట్ మంచి జోష్ మీద ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి డెవలప్మెంట్ జోరు మీద ఉండడంతో అటు బిల్డర్లలోనూ ఇటు బయర్లలోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సో మీ డ్రీమ్ హౌస్ కలలను నిజం చేసుకోవడానికి ఇంతకంటే మంచి టైం దొరకదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్న వారికైతే ఇది రైట్ టైం. ఈ విషయంలో మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకొచ్చింది మన సోషల్ మీడియా రియల్ సిటీ. హాట్ కేకిల్ లాంటి ప్రాజెక్టులు, అదిరిపోయే ఆఫర్లు మీకోసం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాం. ఇక ఆలస్యం చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం పదండి. దేశంలో బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి బ్యాంకింగ్ జైంట్ ఎస్బీఐ ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ నిర్మాణానికి ఎస్బీఐ సపోర్ట్ గా నిలుస్తుంది. ఈ బ్యాంక్ అప్రూవ్డ్ పొందిన ప్రాజెక్ట్స్ సిటీకి 4 వైపులా ఉన్నాయి. ఇవి ఏ బడ్జెట్ లో ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేలా కొనుగోలుదారుల్ని, అమ్మకందారుల్ని ఒక వేదిక పైకి తీసుకొస్తూ దేశంలోని దిగ్గజ బ్యాంక్ అయిన ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ ఎక్స్పోను అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు ఎస్బీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి ఒక్కరి కలలను నిజం చేసే ధ్యేయంతో నిర్వహించే ఈ ఈవెంట్ లో పేరొందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వాములు అవుతున్నాయి. గతంలో నిర్వహించిన ప్రాపర్టీ ఎక్స్పోలో 3 రోజుల్లో 3,000 కోట్ల రూపాయల బిజినెస్ జరగటం ఈవెంట్ కు ఉండే క్రేజ్ కు అద్దం పడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ షో డిసెంబర్ 19, 2021లో హైటెక్స్లో జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అంటే ఎవరికి కూడా పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదు, అది హౌస్ హోల్డ్ నేమ్. సో ఈ ప్రాపర్టీ షో సక్సెస్ కావాలని నేరెట్కో తెలంగాణ నుంచి విష్ చేస్తున్నాం. హౌస్ పర్చేజ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ప్రాపర్టీ షోకి విచ్చేయండి. ఎందుకంటే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేటు, కన్సెషనల్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ఉంటుంది. మీరు కనుక పర్చేజ్ డెసిషన్ తీసుకుంటే స్పాట్ అప్రూవల్స్ కూడా ఉంటాయి. అందుకని తప్పకుండా మీరందరూ ప్రాపర్టీ షోకి విచ్చేయండి. నేరెట్కో తెలంగాణ సభ్యులు చాలా మంది డెవలపర్లు ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంటే మనకి ఒక రెప్యూటెడ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి అక్కడ రెప్యూటెడ్ డెవలపర్స్ ఉంటారు. తప్పకుండా మీరందరూ విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎస్బీఐ ప్రాపర్టీ షోలో ప్లాటినం స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్న గ్లెన్ట్రీ హోమ్స్ డైరెక్టర్ రవితేజ మట్టపల్లి ఎస్బీఐ ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. అందరికీ నమస్కారం అండి. ఈ మంత్ డిసెంబర్ 19, 20, 21 తారీఖులో ఎస్బీఐ ప్రాపర్టీ షో అవుతుంది. సో మీ అందరికీ తెలిసిందే ఎస్బీఐ ప్రాపర్టీ షో అంటే అందరికీ నమ్మకం, ట్రస్ట్ వర్ది ఫ్యాక్ట్ ఉంటుంది. గ్లెన్ట్రీ హోమ్స్ అన్నది మేము ఒక 3 కలిపి స్టార్ట్ చేసామండి. మేము గ్లెన్ట్రీ హోమ్ కంపెనీ నుంచి A3 నెంబర్ స్టాల్ తీసుకున్నామండి. మేము దాంట్లో 2 ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం. ఒకటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో హైరేజ్ అపార్ట్మెంట్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అండి, 36 ఫ్లోర్స్తో. అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ అండి. ఆ ఏరియాలో అసలు హైరేజ్ ఉండదు. మాది వన్ ఆఫ్ ఇట్స్ యూనిక్ ప్రాజెక్ట్ అవుతుంది. 245 ఫ్లాట్స్తో 45+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. 1.8 acres ఆ ప్రాజెక్ట్ అవుతుంది. ఇంకోటి ఆదిబట్లో ఒక విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం అండి. అది 19.5 acres గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు. 2 క్లబ్ హౌస్లు ఉంటున్నాయి. అరౌండ్ 40,000 SFTతో క్లబ్ హౌస్ ఉంది. సో అండ్ 5 థీమ్డ్ పార్క్స్ ఉన్నాయి. అండ్ జూబ్లీహిల్స్ లో ఒక ప్రాజెక్టు చేస్తున్నాము. వెరీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అది. అండ్ ఇప్పుడు సీఎం గారు 4th సిటీ అని ప్రమోట్ చేస్తున్నారు. నందివనపర్తి విలేజ్ లో కూడా అరౌండ్ ఒక 85 acres లేఅవుట్ చేస్తున్నాం. సో అందరూ వచ్చి ప్రాపర్టీ షోలో మా స్టాల్ ని విజిట్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నవ్యాంధ్ర మణిహారం
ప్రగతికి ప్రశాంతతకు నేచర్ బ్యూటీకి నిలయం విశాఖపట్నం. ఓవైపు కడలి కెరటాల సవ్వడులు, మరోవైపు ప్రకృతి అందాలకు నిలయమైన ఈ సిటీలో ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. సిటీ ఆఫ్ డెస్టినీ అయిన విశాఖలో ఇళ్ల స్థలాలను కొనుగోలుకు ప్లాన్ చేస్తున్న కొనుగోలుదారులకు ఇప్పుడు ఓ చక్కటి అవకాశం ఆహ్వానం పలుకుతోంది. క్రెడై వైజాగ్ చాప్టర్ 11 ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల 19, 20, 21 తేదీల్లో గ్రాండ్ రేంజ్ లో జరగబోతోంది. బీచ్ రోడ్ లో ఉన్న గాజరాజు కన్వెన్షన్ హాల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. విశాఖలో ఇదే అతిపెద్ద ప్రాపర్టీ షో కావడంతో అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు తమ ప్రాజెక్టులను ఇక్కడ షోకేస్ చేయనున్నాయి. క్రెడై విశాఖపట్నం ప్రతిష్టాత్మకంగా 11th ప్రాపర్టీ ఎక్స్పో డిసెంబర్ 19th, 20th, 21st గాదిరాజు ప్యాలెస్లో ఈ ఎక్స్పో నిర్వహించడం జరుగుతున్నది. జనరల్గా ఒక హోమ్ బయర్ ఒక ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవాలంటే విశాఖపట్నం లాంటి మహానగరంలో ఎక్కడెక్కడ ఏమేం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, వాటిలో ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎమ్యూనిటీస్ ఏంటి, వాళ్ళు వాడుతున్న కన్స్ట్రక్షన్ మెథడాలజీస్ ఏంటి, వాట్ ఆర్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆస్పెక్ట్స్ ఏమేమి ఇన్కార్పొరేట్ చేస్తున్నారు అని ఇలాంటి అంశాలన్నీ తెలుసుకోవడానికి నగరంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ వెతికి వాటిల్లో సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా టైం కన్జ్యూమింగ్ ఎక్సర్సైజ్. దాన్ని సులభతరం చేసే ఉద్దేశంతో క్రెడై ఆల్మోస్ట్ ఒక 15 yearsగా ప్రాపర్టీ ఎక్స్పోస్ అది నిర్వహిస్తుంది. ఆ సందర్భంగానే 11th ప్రాపర్టీ ఎక్స్పో ఈ డిసెంబర్ మాసంలో 19th, 20th, 21st వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు ది సిటీ ఆఫ్ విశాఖపట్నం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో ఇన్ ఆంధ్ర with more than 70 stalls by all the stakeholders, not only the real estate developers, even the banking and financial institutions, building material manufacturers, layout developers, even interior decorators are all going to participate with their products and services in that expo. It is a great opportunity for the citizens of Visakhapatnam to witness the property expo and choose their dream home at the expo. మా యొక్క విశాఖపట్నం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక అన్ని విధాల అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. ఇదివరకు విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ కింద పిలిచేవాళ్ళు. ఈరోజు విశాఖపట్నం అంటే ఒక ఐటీ సెంటర్ కింద, ఒక డేటా హబ్ కింద, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక నేషనల్ వైడ్ ఒక హబ్ కింద, అలాగే గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో రావడం వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా ఇవాళ రోజున విశాఖపట్నం చూస్తున్న దాంట్లో ఏ రకంగా ఆసక్తి లేదు. అలాగే ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ కింద విశాఖపట్నంకి ఆల్రెడీ ఒక పేరు ఉంది. నగరం 4 పక్కలు కూడా విస్తరిస్తుంది. ఈ నగరంలో ఏదైతే ఇప్పుడు అభివృద్ధి జరగబోతుందో రాబోయే 10 ఏళ్లలో మనకు ఊహకి అతీతంగా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా క్రెడై విశాఖపట్నం ప్రాపర్టీ షో నిర్వహిస్తుంది. ఆ 11వ ప్రాపర్టీ షోని మేము ఈ నెల 19, 20, 27 తారీఖుల్లో గాదిరాజు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నాము. దాంట్లో నగరం నాలుమూలలకు సంబంధించిన విల్లాలు కానీ, ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ దీంట్లో ప్రదర్శించబోతున్నారు. మీకు నగరంలో నలుమూలలో మీరు తిరగడానికి సాధ్యం కాదు కాబట్టి ఒకే వేదిక మీద ఈ యొక్క ప్రాపర్టీ షోలో మీకు దొరుకుతాయండి. కాబట్టి ఇది సరైన సమయం విశాఖపట్నం ఇన్వెస్ట్ చేయడం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకొని ఈ క్రెడై ప్రాపర్టీ షోని విజయం చేయవలసిందిగా నేను మీ అందరూ కూడా విజిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ సిటీలో మిగతా ప్రీమియం ఏరియాలన్నీ ఒక ఎత్తు అయితే కోకాపేట్ మరో ఎత్తు. సిటీలోనే కాదు దేశంలోనే రియాలిటీలో టాప్ క్రేజ్ ఉన్న ఏరియాల్లో కోకాపేట్ అగ్రస్థానం. రీసెంట్ గా జరిగిన ల్యాండ్ ఆక్షన్ లో ఇక్కడ ల్యాండ్ రేట్లు రికార్డులు బద్దలు కొట్టేశాయి. ఎకరం వాల్యూ 150 కోట్ల రూపాయలు దాటడము కోకాపేట్ ఏరియా ఫ్యూచర్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ప్రీమియం ఏరియాలోనే ప్రీమియం ప్రాజెక్ట్ డెవలప్ చేసింది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలమీ ఎస్టేట్స్. కోకాపేట్ ఏరియాలో పౌలమీ సంస్థ 55 ఫ్లోర్లతో హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పలాసోను డెవలప్ చేస్తోంది. ఈ టాలెస్ట్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పౌలమీ పలాజోలో లివింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు కళ్ళారా చూడొచ్చు. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ లో మోడల్ ఫ్లాట్ సిద్ధంగా ఉంది. ఒక్కసారి దీన్ని విజిట్ చేస్తే ఎవరూ రెప్పవేయలేరు. స్టార్ హోటల్ను తలదన్నే రీతిలో విశాలమైన లివింగ్ రూమ్, అద్భుతమైన ఇంటీరియర్, కనువిందైన బాల్కనీ, వావ్ అనిపించే కిచెన్. పలాసోలో లివింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఎవ్రీడే ఎంజాయ్మెంట్. లగ్జరీ హోమ్ అనగానే ఇలాగే ఉండాలి అనేంత మార్వలెస్ గా ప్రాజెక్టులను డెవలప్ చేయడం పౌలోమీ ఎస్టేట్ స్పెషాలిటీ. వెస్ట్ హైదరాబాద్ లో ఫ్యూచరిస్టిక్ డెస్టినేషన్ లో అద్భుతమైన ప్రాజెక్ట్ పలాజో పూర్తి చేసింది. ఇంకెక్కడా లేవు అనిపించేలా అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో పలాజో ప్రాజెక్టు హ్యాపీ లివింగ్ కు స్వాగతం పలుకుతోంది. థింక్ బిగ్, థింక్ హై, థింక్ గ్రాండ్ అనే క్యాప్షన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా పలాజో ఉంటుంది. హాయ్, మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఈ రోజు ఉన్నారు పౌలోమీ అధినేత
ప్రశాంత్ రావు గారు, కోకాపేటలో ద ప్రీమియరెస్ట్ ఇంకేదైనా ఉంది అంటే అది మనకి పౌలోమి పెలాజోని. దీని స్క్వేర్ ఫీట్ ఒకసారి చెప్పిన తర్వాత దెన్ విల్ గో అండ్ సో మనకి పెలాజోలో we have two sizes అండి. 8100 is the larger size. The other smaller size is 6225. Only two sizes అండి. ఓకే. సో ఇప్పుడు మనం ఉండేది 8100 స్క్వేర్ ఫీట్. బట్ ఇట్ ఈస్ లుకింగ్ మోర్ బిగ్ సార్. 13,000 ఉంటుందేమో అనుకున్నాను. లేదండి, దిస్ ఇస్ జస్ట్ 8100. ప్రాబబలీ మనం ఇక్కడ అంటే వీ ట్రై టు ఎంఫసైజ్ అ లాట్ ఆన్ బాల్కనీస్. బికాజ్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది బాల్కనీస్ కానివ్వండి లేకపోతే ఈ లివింగ్ ఏరియాస్లో. ఎందుకంటే మనం బెడ్రూమ్స్లో మనం జనరల్గా ఎక్కువ టైం స్పెండ్ చేయం. ఎక్కడైతే మన తెలుగు హ్యాబిట్స్ ఏంటంటే గెస్ట్లు బాగా రావటము, మనం ఎక్కువ హోస్ట్ చేసుకోవటము, డిన్నర్స్ హోస్ట్ చేస్తాము, పార్టీస్ హోస్ట్ చేసుకుంటాం. కాబట్టి వీ గివెన్ లార్జ్ లివింగ్. ఇప్పుడు అంతా చూస్తారు చాలా పెద్ద లివింగ్ ఎందుకు ఇచ్చామంటే సో ఒక 50 to 100 మెంబర్స్ వచ్చినా కూడా కంఫర్టబుల్గా మనం ఒక పార్టీ హోస్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది పెట్టింటివి. ది అదర్ బిగ్గెస్ట్ యూఎస్పీ ఇస్ ది డబుల్ హెడ్ బాల్కనీ దట్ వీ హ్యావ్ అండి, విచ్ ఈజ్ అన్ ఈక్వలెంట్ టు విలా కమ్యూనిటీ. ఎట్లయితే ఒక విలా మనం అపార్ట్మెంట్లో మనం ఇవ్వగలుగుతామో ఆ సిమిలర్ అమ్యూనిటీస్ మనం ఈ ప్రాజెక్ట్లో ఇవ్వగలిగినాము. మీరు పెలాజో స్టార్ట్ చేసినప్పుడు కోకాపేట ఎలా ఉంది అండ్ నౌ వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్? We are seeing the land prices now. Latest auction area, the Neopolis lag. So that shows the potential of Kokapet and the West. So definitely this area is going to boom. Inka tagadandi, inka perutune untadi. So it is never too late for somebody wanting to buy an apartment in this area. Please come. Don't think the prices will come down. No, prices can never come down. So I would still suggest that anybody looking to buy a house, please come and invest in your dream home at the earliest. ఆకాశం అంచులు తాకాలి, మేఘాలకు నిచ్చెన వెయ్యాలని, మబ్బుల్లో అడుగులు వేసి చూడాలని ఎవరు కనిపించే చెప్పండి? ఇంతవరకు ఇవన్నీ అందమైన ఊహలుగానే మిగిలిపోయాయి. ఈ ఊహ నిజమైతే అల్లంత ఎత్తులో ఆకాశం అంచుల్ని కొలుస్తూ అడుగులు వేయాలన్న కలను నిజం చేసింది ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ అన్వితా గ్రూప్. ప్రీమియం లొకేషన్ లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ తో అద్భుతమైన లగ్జరీ హౌస్లను డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్వితా గ్రూప్. ఇంకెక్కడా లేదు, ఇంకెవరికి సాధ్యం కాదు అనిపించేలా అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అన్వితా హై9. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలోని ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ, కంఫర్ట్, అట్రాక్షన్ ల పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉంటుంది. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో 4 BHK స్కై విలాస్, 2 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్ లైఫ్ లోని ప్రతి మూమెంట్ ను ఎక్స్ట్రాడినరీగా మారుస్తాయి. Hello Andy. Hi. How are you? Good. How are you? I'm good, sir. So High9 lo, it was a sophisticated living with wonderful amenities. May I know about more amenities? ఎమ్యూనిటీస్ వైజ్గా మేము గ్రౌండ్ లెవెల్లో ఫ్లాట్స్ లేకుండా అంటే మేము ప్రతి టవర్ కింద ఫ్లాట్స్ ఇవ్వట్లేదు. పోడియం లెవెల్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యేది 21 feet పైన మీకు ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. మేము గ్రౌండ్ లెవెల్ అంతా కూడా క్లబ్ హౌస్లో 2 క్లబ్ హౌసెస్ వచ్చి ఎమ్యూనిటీస్ సపరేట్గా ఉన్న ఎవ్రీ టవర్ కింద కూడా ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాం. అంటే మేము ఫస్ట్ టైం ఆ టవర్స్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే పోడియం లెవెల్లో ఏమి ఫ్లాట్స్ లేకుండా ఎమ్యూనిటీస్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఆ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ ప్రాజెక్ట్లో కూడా గ్రౌండ్ లెవెల్ ఎమ్యూనిటీస్ ఉంటుంది, క్లబ్ హౌస్లో మోర్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అది కాకుండా టెర్రస్ పైన కూడా ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాం. అది ప్రతి ప్రాజెక్ట్కి ఉన్న స్పెషాలిటీ. So we know like Anvita అంటే ఒక కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అని. సో యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కస్టమర్స్ని ఎలా అప్రోచ్ అవుతారు? కస్టమర్ ఈ జనరేషన్ ఆర్ ఈ డికేడ్లో వీళ్ళ థాట్స్ ఇలా ఉండొచ్చు అనేది ఎలా డిసైడ్ చేస్తారు? లైక్ వాట్ ఈస్ యువర్ స్ట్రాటజిక్ ప్లాన్? అంటే మేము మోస్ట్లీ నేను మ్యాక్సిమం ప్రతి కస్టమర్స్ తోటి మేము ఇంటరాక్ట్ అవుతాం. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఎన్ని సేల్స్ అయినాయో ఆల్మోస్ట్ 80% వరకు నేను వాళ్ళని మీట్ అవుతాం. వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు పర్టికులర్ పర్సన్నే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళతో పాటు వాళ్ళ కిడ్స్ కూడా వస్తుంటారు. ఈవెన్ 10th క్లాస్ కిడ్ కూడా వాళ్ళకి ఎలాంటి ఫ్లాట్ కావాలి, ఎలాంటి ఎమ్యూనిటీస్ కావాలి అనేది వాళ్ళు కూడా చెప్తుంటారు. ఒక ప్రాజెక్ట్లో చేసిన డిజైన్ కన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఇంకో అడ్వాన్స్డ్ వర్షన్ డ్రాయింగ్స్ డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఇవానా వచ్చేటప్పటికి ప్రైవసీ కావాలి అనే కాన్సెప్ట్ అంటే బాల్కనీ టు బాల్కనీ ప్రైవసీ వైజ్గా మేము ఒక డిజైన్ చేస్తాం. అది దాంట్లో ఏంటంటే మేము ఫ్లోర్ ప్లాన్స్ సీనియర్ పీపుల్కి ఎలాంటి ఫ్లోర్ ప్లాన్ కావాలి, ప్లస్ జాయింట్ ఫ్యామిలీకి ఎలాంటి ఫ్లోర్ ప్లాన్ కావాలి, సమ్ పీపుల్కి ఏంటంటే కిచెన్ బాగా ఇష్టపడుతుంటారు. దానికి మేము ఐలాండ్ కిచెన్ అనే కాన్సెప్ట్తో 2400 SFTలోనే ఒక ఐలాండ్ కిచెన్ క్రియేట్ చేయొచ్చు. అంటే కిచెన్ సైజ్ ఆ బిగ్ సైజ్ ఇచ్చాం. ప్లస్ బాల్కనీస్ అన్నీ కూడా సిట్అవుట్ ఏరియాస్ కింద ఇచ్చాం. అంటే సిట్అవుట్ ఏరియా అంటే ఆల్మోస్ట్ 4 members మినిమం ఈజీగా వాళ్ళు అక్కడ గ్యాదర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న జెమ్ గ్రూప్
తమ అసోసియేట్స్ ఇంకా మార్కెటింగ్ సిబ్బందితో అత్యంత కీలకమైన సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సమ్మిట్ లో సంస్థ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు, రాబోయే ప్రాజెక్టులు మరియు మార్కెటింగ్ వ్యూహాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. హైదరాబాద్ లోని లెజెండ్ టైమ్స్ క్లబ్ హౌస్ గండిపేటలో జరిగిన ఈ అసోసియేట్ సమ్మిట్ లో జెమ్ గ్రూప్ మార్కెటింగ్, సేల్స్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు. ఇందులో సేల్స్ హెడ్స్ తో పాటు అసోసియేట్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కనెక్ట్, డిస్కస్ అండ్ గ్రో అనే నినాదంతో జరిగిన ఈ సమ్మిట్ లో రాబోయే ప్రాజెక్టులను విజయవంతం చేయడానికి అవసరమైన సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కు సంబంధించిన వ్యూహాలపై లోతైన చర్చలు జరిగాయి. ఈ కీలక సమావేశానికి రాజేంద్ర నగర్ శాసనసభ్యులు శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు, ప్రముఖ ఆర్టిస్ట్ హరిత గారు ముఖ్య అతిథిగా హాజరై తమ సందేశాన్ని అందించారు. శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ షాద్ నగర్లో లేఅవుట్ చేసేది చాలా సంతోషం. ప్రశాంతమైన జాగాలలో కూడా మనం ఉండాలనే ఒక ఆలోచనతో అక్కడ లేఅవుట్ చేయడం చాలా సంతోషం. ఆ లేఅవుట్లో కూడా మీరు అందరూ తీసుకోవాలి, ఇల్లు కట్టుకొని మంచిగా ఉండాలనే ఒక ఆలోచనతో మార్కెట్ బాగా చేసి ఈ టౌన్షిప్కు మంచిగా పేరు రావాలని కూడా నేను కోరుతున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పిలిచాను, చాలా సంతోషం. మేము కూడా వచ్చి చూస్తాం, మంచిగా అనిపిస్తే మేము కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెటింగ్ అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ఒక విషయము. మాకు ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు, ఎలా కొనుక్కోవాలో తెలియదు, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిషియల్గా ఉంటుందో తెలియదు. అలాంటి ఒక సాధారణమైన కుటుంబానికి ఒక దారి చూపించే మనుషులుగా మీరే ఉంటారు. రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే కోటీశ్వర్లు అనేది పక్కాగా నేను కూడా నమ్ముతానండి. ఒక స్థలం ఉందంటే అది మనకు భరోసా. ఒక అద్భుతమైన ప్లేస్లో 46 ఏకర్స్లో శ్రీ లక్ష్మీ బాలాజీ వెంచర్, సో మంచి కమ్యూనిటీ వస్తుంది అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ఒక సొంత ఇంటి కళను నిజం చేసుకోవడానికి ఒక మంచి కమ్యూనిటీ, ఒక పెద్ద కుటుంబం ఏర్పడబోతుంది అనమాట జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున. కస్టమర్కి ఇచ్చే ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకి అప్రిషియేషన్ కావాలి. ఫస్ట్ వస్తే నెక్స్ట్ కస్టమర్ మనకు రిపీట్ అవుతారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో దానికోసం మేము షాద్నగర్ టౌన్లో చూసి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ పేరు మీద మేము ముందుకు వచ్చాము. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీరు కష్టపడి మార్కెటింగ్ చేసి ప్రోడక్ట్ని తొందరగా మీరు అమ్మగలుగుతారని నమ్ముతూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మేము 2026లో ఎంటర్ అవుతున్నాం. 22 lakhs ఎస్ఎఫ్టీ మేము డెలివర్ చేసాం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో. 2013లో నేను ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ. వితిన్ 10 yearsలో 22 lakhs. ఐ థింక్ సో అంత ఈజీ కాదు, బట్ వీ ఎస్టాబ్లిష్ దట్ ల్యాండ్ మార్క్. సో ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ ఏదైతే మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అందరికీ మీకు ఇట్స్ వెరీ ఈజీ టు మీ. ఎందుకంటే మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి మాకు పెద్దగా దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ దాంట్లో మాకేమీ ఇది లేదు. యాజ్ సూన్ మేము ఎంత తొందరగా కంప్లీట్ చేస్తామో మీరే చూస్తారు. ఇదొక లేఅవుట్స్లో ఇదొక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ చేద్దామని. అన్ని రకాల పరిస్థితుల్లోనూ తిరుగులేని నమ్మకం, తరిగిపోని అభిమానం, విలువలకు కొలమానం, విశ్వసనీయతకు నిదర్శనం. దశాబ్దాల ప్రయాణంలో ఈ క్వాలిటీలు అన్నీ ఉన్న సంస్థకి బ్రాండ్ వాల్యూ దక్కేది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో కస్టమర్లో మోస్ట్ ట్రెండీ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. బాచ్పల్లిలోని వాసవి అర్బన్ ప్రాజెక్ట్ డిలే అవుతుందంటూ ఇటీవల కొంతమంది ఆందోళనలు చేసిన నేపథ్యంలో వాసవి యాజమాన్యం వెంటనే స్పందించి అపోహలు తొలగించేలా క్లారిటీ ఇచ్చింది. వాసవి అర్బన్ గురించి ఈ మీడియా ఛానల్స్లో లేదా మెయిన్గా యూట్యూబ్లో మనకి ఎక్కడనో లీగాలిటీ లేదని, ఇదేదో ఫ్రాడ్ అని, ఇదేదో రాంగ్ అని చెప్పారు. అటువంటి ఏం లేవండి. 100% లీగల్గా బైండింగ్తో అన్ని పర్మిషన్స్ తీసుకొని మేము నిర్మాణం చేపట్టాము. అండ్ ఈ ప్రాజెక్ట్ రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్తోనే మేము ముందుకు వచ్చాము. ఓవరాల్గా చూసుకుంటే కనుక 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. 2024 డిసెంబర్లో మేము కస్టమర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం, ప్లస్ 6 months గ్రేస్ పీరియడ్ అని అగ్రిమెంట్లో రాసి ఇచ్చిన మాట వాస్తవం. అంటే మేము జూలై 2025 కల్లా కస్టమర్స్కు ఫ్లాట్స్ అందివ్వాలి. కాకపోతే 2019 లోపు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి ఎఫెక్ట్ అందరి మీద పడ్డది, మా మీద కూడా పడ్డది. వర్క్ ఆ టైంలో స్లో అయింది కాబట్టి టైం లైన్ అందుకోలేకపోయాము.
రేరా యాక్ట్ ప్రకారంగా అన్ని బిల్డర్స్కు ఆల్ ఓవర్ ద కంట్రీ 1 year ఎక్స్టెన్షన్ దే ఆర్ అఫీషియలీ లీగలీ ఎలిజిబుల్ విత్ ఇన్ రూల్ ఫ్రేము విత్ ఇన్ ద యాక్ట్ విత్ ఇన్ ద ప్రొవిజన్స్ 1 year ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది. సో మా వ్యాలిడిటీ వచ్చి పర్మిషన్ది ఆగస్టు 2026 వరకు ఉన్నది. కాకపోతే మీరు ఏదైనా పరిష్కారం అనేది కూర్చొని మా వద్ద మాట్లాడితే వస్తుంది, కానీ ఇలా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటే ఎటువంటి హెల్ప్ అనేటి మేము ఎక్స్టెండ్ చేయక పాసిబుల్ ఉండదు. మేము హ్యాండ్ ఓవర్ 1 year డిలే అయింది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడొద్దన్న విషయంతో మా మీద ఎటువంటి పొరపాటు లేకున్నా, మా మీద ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ లేకున్నా, మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకున్నా కూడా ప్రతి ఫ్లాట్కు 7,000 రూపీస్ వీ హ్యావ్ అనౌన్స్డ్ యాజ్ అ కాంపెన్సేషన్ ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు పే టు కస్టమర్స్ అని. సిటీలో ఫైనెస్ట్ ఏరియా అయిన హఫీజ్పేటలో వాసవి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా లేక్ సిటీని డెవలప్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తవడంతో కస్టమర్లకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. వాసవి సంస్థ ప్రాజెక్ట్ లాంచింగ్ టైంలో చేసిన ప్రతి ప్రామిస్ ను నెరవేరుస్తూ కస్టమర్లకు మరింత సంతోషాన్ని పంచుతోంది. హలో అండి, మేము వాసవి లేక్ సిటీ ఈస్ట్ వింగ్లో ఫ్లాట్ తీసుకున్నాము. ఆల్రెడీ వీఆర్ డన్ విత్ రిజిస్ట్రేషన్. మేము నియర్ బై ఉంటాము, లొకాలిటీ నియర్ బై ఉంది కాబట్టి వీ థాట్ ఇట్స్ అ రైట్ ప్లేస్ మాకు నెక్స్ట్ డ్రీమ్ హోమ్కి. అండ్ ఇట్స్ లైక్ ఎర్లియర్గా ఉంది, నార్మల్ మల్టీ స్టోరీ అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ నియర్ టు ఆఫీస్ అని చెప్పేసి వీ థాట్ వీ హ్యావ్ బుక్డ్ అ ఫ్లాట్ హియర్. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్. ఎప్పుడు మూవ్ అవుతామా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. యా, ది ఎమ్యూనిటీస్ అండ్ ఆల్ లైక్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ వాసవి లేక్ సిటీ ఆర్ రియలీ గుడ్. అవన్నీ కన్సిడర్ చేసుకొని we have gone with this. The thing which I like in Vasavi Lake City is that the view of the lake from my balcony. I'm so excited to find new friends and play with them in the play area. Even I'm very excited about the terrace pool. ప్రతి కళ నిజం చేసేలా, ప్రతి అడుగుని ఆనంద తీరానికి చేర్చేలా, ప్రతి ఆశకు అందమైన రూపం ఇచ్చేలా, అలాగే బంగారు భవితవ్యానికి భరోసా ఇచ్చేలా రియాలిటీ రంగంలో సమున్నతంగా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రైమ్ లొకేషన్స్, ర్యాపిడ్ గ్రోత్, చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, బెస్ట్ ఎమ్యూనిటీస్, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ గా ఉండడం గిరిధారికి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. అందుకే రియాలిటీ రంగంలో జీ ఫర్ గుడ్, జీ ఫర్ గిరిధారి అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లివింగ్ కు కూడా రాజేంద్ర నగర్ పెట్టింది పేరు. ఈ ఏరియాకు ఉన్న ఎసెట్స్ ఎన్నో. అందుకే ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి. నియర్ బై కిస్మత్పూర్ 6,000 acre ఓపెన్ ప్లేస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, క్లబ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి. ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత 100% అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో హైదరాబాద్ టోపోగ్రఫీలో చూస్తే ఫ్లడ్ వచ్చినా, వర్షాలు వచ్చినా హైదరాబాద్ సేఫ్ ఉండడానికి కారణం ఓన్లీ హైట్, దక్కన్ పీఠభూమి. వన్స్ అపాన్ వన్ టైం నైజాం గవర్నమెంట్ పాలన చేసినప్పుడు కూడా హైదరాబాద్ అనేది వరల్డ్ అంటే ప్రపంచంలో రిచెస్ట్ హైదరాబాద్ అనేది 100% బ్యూటిఫుల్ క్లైమేట్ కండిషన్ కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రంకి వెళ్ళి మైగ్రేషన్ ఒకటి బై లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి అందరు వెరీ కంఫర్టబుల్. ఆల్ స్టేట్ పీపుల్ ఆల్సో ఇస్ కమింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదుగుతూ దాంతో పాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఆ స్టేట్ అనేది ఎవరు మనం ఆపలేము, 100% డెవలప్ అవుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు త్రిబుల్ ఆర్ వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ 4-5 yearsలో మనం మా త్రిబుల్ ఆర్ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఇది మీకు 100% చెప్పడం జరుగుతుంది. క్యాపిటల్ సిటీస్లలో నెంబర్ 1 సిటీ కాబోతా ఉన్న హైదరాబాద్ ఎవరు టచ్ కూడా చేయలేరు. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా క్లియర్ కట్ అంటే ల్యాండ్ టోపోగ్రఫీ అండ్ కాంటూర్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకొని మేము ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటాం. ప్రతి ప్రాజెక్ట్లో ఎస్పెషల్లీ డ్రైనేజ్ సిస్టమ్. లాస్ట్ ఇయర్ చూసిన ఫ్లడ్ వచ్చినప్పుడు
అండ్ ఇయర్ ఆల్సో ఎక్కడ కూడా మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఏ వెంచర్లో కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా నిలబడకపోవడం కారణం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ దాని మీద ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ చేస్తూ ఉంటే ల్యాండ్ తీసుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ కానివ్వండి అండ్ వాటర్ టెస్ట్ అండ్ కాంటూర్ అంటే ల్యాండ్ లెవెల్స్ కరెక్ట్ చూసుకొని మన ప్రాజెక్ట్ చేపట్టినట్టయితే డెఫినెట్గా ఫ్యూచర్లో 100% మనకు ప్రతి ఒక్క కస్టమర్కి మనం నాణ్యతతో కూడుకున్న హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గిరిదారి కన్స్ట్రక్షన్ కస్టమర్లు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే అప్రిషియేషన్. డెఫినెట్గా మేము ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కస్టమర్ల మేలు కోరి కస్టమర్ల బాగు గురించే ఎల్లవేళలు మేము కృషి చేస్తాం. వాళ్ళకి రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి. ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా కస్టమర్ అనేది ఎక్కడ మేము ప్రాజెక్ట్ చేపట్టినా మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేక సంగతులను విశేషాలను మీ ముందుకు తీసుకువచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.